వెల్కమ్ టు స్టడీ టుడే. ఇవాల్టి వీడియోలో మనము డిమాండ్ డ్రాఫ్ట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఒక చిన్న ఎగ్జాంపుల్తో. రాజు కంప్యూటర్ కోర్స్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు. కోర్స్ యొక్క ఫీజు 10,000. కానీ రాజు వద్ద చెక్ బుక్ ఉంది, యూపీఐ లేదు. ఇంకొకటి కాలేజ్ వాళ్ళు నేరుగా కౌంటర్ వద్ద క్యాష్ తీసుకోరు, ఎందుకంటే ఫేక్ నోట్స్ ప్రమాదం ఉంది కనుక కౌంటర్ వద్ద నేరుగా క్యాష్ అనేది తీసుకోవట్లేదు. అలాంటప్పుడు రాజుకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చెక్ బుక్ ద్వారా పే చేయటము, ఇంకొకటి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేయటము. ఒకవేళ రాజు కనుక చెక్ బుక్ ద్వారా పే చేసినట్లయితే రాజు చెక్ బుక్ ఇస్తాడు. చెక్ ఇచ్చాక కాలేజ్ వాళ్ళు బ్యాంకుకు వెళ్తుంది, అంటే కాలేజ్ వాళ్ళు బ్యాంకుకి అనేది ఆ చెక్ బుక్ని తీసుకొని వెళ్తారు. చెక్ క్లియర్ అవ్వడానికి 2-3 డేస్ పడుతుంది. ఈ 3 డేస్లో రాజు అకౌంట్లో 10,000 ఉంటే కనుక ఫీజు అనేది సక్సెస్ అవుతుంది. డబ్బు లేకపోతే చెక్ అనేది బౌన్స్ అవుతుంది, అప్పుడు అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏది అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా రాజు అనేది ఇది పే చేయొచ్చు అనమాట. ఎలాగా అంటే రాజు బ్యాంకుకి వెళ్తాడు, చెప్తాడు, సార్ నాకు 10,000కి XYZ అంటే పలానా కాలేజ్ పేరిట డీడీ కావాలి అని. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, రాజు అకౌంట్లో ఉన్న 10,000ని కట్ చేసుకొని బ్యాంకు ఒక గ్యారంటీతో ఒక పేపర్ని ఇస్తుంది, దాన్నే మనము డీడీ అని అంటాము. ఓకే, అప్పుడు కాలేజ్ ఏం ఆలోచిస్తుంది అంటే బ్యాంక్కి రాజు ముందే డబ్బు చెల్లించాడు కాబట్టి ఈ పేమెంట్ 100% కన్ఫామ్, మనకి ఏ అపాయం లేదు కనుక రాజు యొక్క అడ్మిషన్ని సక్సెస్ చేస్తాము అని అనుకుంటుంది. అప్పుడు రాజు యొక్క అడ్మిషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు యూపీఐస్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఫోన్పే, గూగుల్ పే ఇలా వచ్చాయి. కానీ వీటిలో కూడా డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు కొన్ని వేల మంది ఫీజు చెల్లిస్తారు, వాళ్ళందరినీ చెక్ చేసుకోవడము చాలా కష్టం. కాబట్టి కొన్ని ఏం చేస్తాయి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి అంటే డీడీ తీసుకొని రా అంటుంది. అసలు డీడీ అంటే ఏంటి అనేది అప్పట్లో మనకు తెలియకోకుంటే చాలా కష్టం. కాబట్టి డీడీ అంటే ఏంటి అనే దాని గురించి మనందరికీ ఒక అవగాహన అనేది ఉండాలి. డీడీ అంటే ఏం లేదు, డిమాండ్ డ్రాఫ్ట్. మనము బ్యాంక్ దగ్గరికి వెళ్తే నాకు ఒక డీడీ రాసి ఇవ్వండి పలానా ఇన్స్టిట్యూట్ మీద అంటే వాళ్ళు డీడీ నీ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కట్ చేసుకొని ఒక సర్టెన్ అమౌంట్ని డీడీ రాస్తారు. ఆ స్లిప్ని తీసుకెళ్ళి మనకు ఏదైనా ఇన్స్టిట్యూట్ కనుక ఇస్తే మనకి కన్ఫామ్గా పేమెంట్ అనేది అవుతుంది.